శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు ఎలా అయ్యారో తెలుసా? అనాది కాలంలో బ్రహ్మాండ సృష్టి జరుగుతున్నప్పుడు బ్రహ్మ తన సృష్టి విస్తరణలో ఒక సమతుల్యతను గమనించాడు. ఆయన సృష్టించిన జీవులు స్థిరంగా ఉండిపోయాయి, విస్తరణ సరిగ్గా జరగలేదు. అప్పుడు ఆయన లోపల ఆలోచిస్తూ ఈ లోకంలో పురుషతత్వం మాత్రమే కాకుండా స్త్రీతత్వం కూడా సమానంగా అవసరమని గ్రహించాడు. ఈ సందేహంతో ఆయన శివుడిని ధ్యానించాడు. బ్రహ్ముని తపస్సుకు ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్ముడు వినయంగా నమస్కరించి, ప్రభో, నేను సృష్టిని కొనసాగించాలనుకుంటున్నాను, కానీ అది పూర్తి కావడం లేదు. దీనికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేయాలని నిర్ణయించాడు. అప్పుడే అక్కడకు పార్వతీదేవి వచ్చి శివునితో కలిసి నిలిచింది. శివుడు బ్రహ్ముడికి చెప్పాడు, సృష్టి అంటే కేవలం శక్తి కాదు, శక్తికి ఆధారమైన చైతన్యం కూడా కావాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసినప్పుడే సృష్టి పూర్తవుతుంది అని చెప్పాడు. అప్పుడు శివుడు తన దివ్య శక్తితో ఒక అద్భుత రూపాన్ని ప్రదర్శించాడు. తన శరీరం అర్ధభాగం శివుడిగా, మరొక అర్ధభాగం పార్వతిగా మారింది. ఆ రూపమే అర్ధనారీశ్వర స్వరూపం. ఒకవైపు జటాజూటం గంగ, అర్ధచంద్రుడు, రుద్రాక్షలతో ఉన్న శివుడు, మరోవైపు సుందరమైన అలంకారాలతో కరుణతో నిండిన పార్వతీదేవి. ఈ రూపం చూసి బ్రహ్ముడు ఆశ్చర్యపోయాడు. శివుడు ఆ రూపంలోనే మాట్లాడుతూ, ఇదే సృష్టి రహస్యమయ్యా. పురుషుడు శక్తి లేక శవంలా మారిపోతాడు, శక్తి పురుషుడి లేక దిశరహితమవుతుంది. ఇద్దరు కలిసినప్పుడే సృష్టి సజావుగా నడుస్తుంది అని ఉపదేశించాడు. ఈ బోధనను విని బ్రహ్ముడు సత్యాన్ని గ్రహించాడు. అప్పుడు శివుడు తన శక్తి భాగాన్ని వేరు చేసి పార్వతీదేవిని ప్రత్యేక రూపంగా నిలిపాడు. ఆ తరువాత బ్రహ్ముడు స్త్రీ పురుష రూపాలలో సృష్టిని విస్తరించాడు. అలా ప్రపంచంలో జీవం విస్తరించింది. ఈ కథ శివ పురాణం మరియు ఇతర పురాణాలలో చెప్పబడింది. అర్ధనారీశ్వర అవతారం కేవలం ఒక దివ్య రూపం కాదు, ఇది సృష్టి సత్యాన్ని తెలియజేసే గొప్ప తత్వం. శివశక్తి ఏకత్వం లేకుండా ఏది సంపూర్ణం కాదు అనే సందేశాన్ని ఇది ప్రపంచానికి అందించింది. ఇప్పటికీ భక్తులు అర్ధనారీశ్వరుని ఆరాధిస్తూ జీవితంలో సమతుల్యత, పరస్పర గౌరవం, ప్రేమ ఎంత ముఖ్యమో గుర్తు చేసుకున్నారు. ఇది నిజంగా జరిగిన పురాణ ఘటనగా భావించబడుతుంది మరియు మన జీవితం ఎలా ఉండాలని నేర్పించే శాశ్వత సత్యంగా నిలిచింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.